శ్రీ గురుభ్యో నమః. జగద్గురు పంచాచార్యేభ్యో నమః. శ్రీ మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి దివ్యక్షేత్రం విశేషం. శివలింగం బ్రహ్మసూత్రలింగము, వీరభద్రస్వామి స్వయం ప్రకటితం. ఈ క్షేత్రము ఒక గుహలో ఉంటుంది. ఈ క్షేత్రం వీరశైవ ఆగమోక్తముగా శ్రీ ఉజ్జయిని పీఠాధీశుల ఆధ్వర్యములో ఈ క్షేత్రం నిరంతరం పూజా కైంకర్యములు జరుగుతున్నాయి. స్వామివారిని ఎక్కడైనా విశేషముగా శివుడికి అభిషేకించడం వాళ్ళకు అనవాయితీగా వస్తుంది. అదే విధముగా ఈ దేవాలయానికి తరతరాలుగా వాళ్ళు ఇక్కడికి పాదయాత్రతో కావాడి యాత్రగా చాలా విశేషంగా వచ్చి స్వామివారిని ప్రతి సంవత్సరం అర్చించి వెళ్తూ ఉంటారు. సాక్షాత్తు వీరభద్రుడు స్వయముగా కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చినట్టు ఇక్కడ నలుపు వర్ణంలో నల్ల రంగులో స్వామివారి ఇక్కడ స్వయముగా వచ్చినట్టుగా అవి నేటికి కూడా నిదర్శనంగా ఉన్నాయి. అటు కుజదోషం, కాలసర్ప దోషం నివారణ కొరకై ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. నేను ఈరోజు మంచిరేవుల పట్టణంలో గల మచిలేశ్వర మహాదేవ్ మందిరానికి వచ్చాను. మన భాగ్యనగరానికి ఓఆర్ఆర్కి పడమటి వైపున ఉన్న ఈ మంచిరేవుల ప్రదేశంలో ఈ మచిలేశ్వర్ మహాదేవ్ వీరన్న గుట్టను ఆనుకునే ముచ్చుకుంద నది భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఇక్కడ మనకు వీరన్న గుట్ట పైన శివాలయం, చాళుక్యుల నాటి శివాలయం ఉంది. తర్వాత వీరభద్రుడు ఇక్కడ కొలువై ఉన్నారు. చాళుక్యుల కాలం నాటి వీరభద్రుడు అనమాట. మనకు పడమటి వైపున వీరభద్రుడు ఉంటే, మనకు తూర్పు వైపున మనము ఆదిలాబాద్లో మనం చూసాం కదా, ఎక్కడైతే ముచ్చుకుంద నది ఎగ్జిట్ అవుతుందో, ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుందో అక్కడ చండభైరవుడు మనకు ఉన్నాడనమాట. అది కూడా మనకు చాళుక్యులు రాష్ట్రకూటుల కాలం నాటి చండభైరవుడు, దేశంలోనే ఎక్కడా లేని చండభైరవుడు. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆలయం ఇక్కడ కూడా మనకు నవీన శిలాయుగానికి చెందిన ఎన్నో స్టోన్ గ్రూవ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు దాదాపుగా సిటీలోని చాలామంది నార్త్ ఇండియన్స్ కబడ్డీ యాత్ర చేస్తారు కదా, కార్తీక మాసం శ్రావణ మాసంలో. ఆ మాసంలో మొత్తం 99% నార్త్ ఇండియన్ సిటీలోని వాళ్ళు వచ్చేసి ఈ ఆలయం లోపల కావడి యాత్ర నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కంప్లీట్ చేస్తారు. అలాంటి మహత్తరమైన ఈ ఆలయము వీరశైవానికి సంబంధించిన ఆలయం. పంచాచార్యుల లోపల ఇది ఒక ఉజ్జయిని ఆలయానికి చెందిన ఆచార్యులకి సంబంధించిన మఠం. ఇది వారికి అటాచ్ అయి ఉంది. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మఠము. అద్భుతమైన ఈ పురాతన చాళుక్యుల కాలం నాటి చాళుక్యులు కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం యొక్క విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం రండి. శ్రీ మచిలేశ్వర్ మహాదేవ్ మందిరంకి రావాలంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో నార్సింగ్ నుండి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వైపు వెళ్తుంటే మంచిరేవుల జంక్షన్ వద్ద కుడివైపుకి ఓఆర్ఆర్ కింది నుండి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ అండ్ ఇమ్మీడియట్ రైట్ తీసుకొని నేరుగా 1 కిలోమీటర్ వెళ్తే వస్తుంది మనకు స్వయంభూ వీరభద్రుడు వెలిసిన వీరనగుట్ట సద్ధర్మ పీఠం వారి శ్రీ మచిలేశ్వర్ మహాదేవ్ మందిరం. ఇలా వీరనగుట్ట కోసం కుడివైపునకు 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. నేను ఈ వీడియోని శ్రావణ మాసంలో తీశాను. కావడి యాత్ర కోసం నార్త్ ఇండియన్స్ చాలామంది శ్రావణ సోమవారం రోజున ఆ మహాదేవుడికి అభిషేకం కోసం చాలామంది నార్త్ ఇండియన్స్ అయితే వచ్చారు. ఇదే దారిలో మొదటగా మనకు పురాతన కళ్యాణి చాళుక్యుల నాటి సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వీరన్న గుట్ట పైన ఉండే స్వయంభూ వీరభద్ర స్వామి వారు ఇంకా పురాతనమైన ఆలయం. దాదాపు నవీన శిలాయుగానికి చెందిన గుర్తులు కూడా అక్కడ మనం చూడవచ్చు. మచిలేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇప్పుడైతే మనం మచిలేశ్వర్ మహాదేవ్ మందిరంకి అయితే వచ్చేసాము. కళ్యాణి చాళుక్యుల కాలం నాటిగా చెప్పబడుతున్న ఈ పీఠానికి చెందిన వీరశైవ మఠం ఇది. శ్రీమఠం గోశాల వీరన్న క్షేత్రం ఇది. ఇది వీరభద్రేశ్వర వీరన్న గుట్టగా పిలువబడుతుంది. మచిలేశ్వర్ మహాదేవ్ మందిరం శివాలయం ఇక్కడే ఉంటుంది. ఇది ఈ గుట్టకి ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా మనకు ఇటువైపు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఇటువైపున మనకు
వీరభద్రుడి దర్శనం లభిస్తుంది. రండి ఇప్పుడు మనం ఆలయం పైకి వెళ్దాము. ఇది అంతా వీరశైవ మఠంగా ఉజ్జయిని సద్ధర్మపీఠ పాలిత శ్రీ 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 మహాదేవ్ మచిలేశ్వర స్వామి వారి వీరభద్ర స్వామి దేవస్థానం, శ్రీమఠం గోశాల వీరన్న గిరిక్షేత్రం. ఇది వీరన్న గుట్టగా మనకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే వీరన్న గుట్టగా మనకు తెలియవస్తుంది. ఇది యాదృచ్ఛికమా లేక భగవత్ సంకల్పమా తెలియదు, కానీ ఓఆర్ఆర్ వద్ద ముచ్చుకుంద నది భాగ్యనగరంలోకి ప్రవేశించే చోట పడమటి వైపున మంచిరేవుల గ్రామ శివారులో గల వీరన్న గుట్టపై స్వయంభూగా వెలిసిన వీరభద్రుడు, తూర్పున ఓఆర్ఆర్ దాటగానే ఏదిలాబాద్ శివారులో భైరవగుట్ట మీద దేశంలో మరెక్కడా కనిపించని చెండభైరవుడు మనకు దర్శనమిస్తారు. జగత్తులోని సమస్త చరాచర కార్యాలకి కారణమైన ఆ లింగమూర్తికి గల సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశాన అనే 5 ముఖాల నుండి ఉద్భవించిన వారే రేవణారాధ్య, మరులారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య మరియు విశ్వారాధ్య. ఈ 5గురు పంచాచార్యులు. వీరే వీరశైవానికి ఆద్యులు. వీర, నంది, భృంగి, వృషభ మరియు స్కంద అనే గోత్రాలకు చెందిన పంచాచార్యులు. బాలెహొన్నూరులోని రంభాపురి వీర సింహాసన పీఠం, ఉజ్జయినిలోని సద్ధర్మ సింహాసన పీఠం, కేదార్నాథ్లోని వైరాగ్య సింహాసన పీఠం, శ్రీశైలంలోని సూర్య సింహాసన పీఠం, కాశీలోని జ్ఞాన సింహాసన పీఠం. ఇలా దేశం మొత్తం మీద 5 పీఠాలని స్థాపించి వీరశైవాన్ని మన దేశమంతటా సుసంపన్నం చేశారు ఈ పంచాచార్యులు. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆలయం ఉజ్జయిని సద్ధర్మ సింహాసన పీఠానికి చెందిన శ్రీమఠం మచిలేశ్వర్ మహాదేవ్ మందిరం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వేలాది సంవత్సరాలుగా ఈ గుట్టపై ఉన్న గుహల్లో తపమాచరించిన ఋషులు మునుల కోరికను మన్నించిన ఆ భోలాశంకరుడు వీరభద్రుడి రూపంలో స్వయంగా గుట్టపైకి నడుచుకుంటూ వచ్చి స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. దానికి గుర్తుగానే మెట్ల మార్గంలో మనం శ్రీ వీరభద్ర స్వామి వారి పాదముద్రలను ఇప్పటికీ చూడవచ్చు. ఇవే ఆ పాదముద్రలు. ఇది శ్రీమఠం శ్రీగిరి వీరన్న మచిలేశ్వర మహాదేవ్ మందిరం మీకు వచ్చే మెట్ల దారి. ఇది ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తారు. ఈ వినాయకుడి గుడి పక్కనే మెట్ల మార్గం పక్కనే మనకు 10ల సంఖ్యలో నవీన శిలాయుగానికి చెందిన గ్రూవ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే దాదాపు 6000 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ ఆ మానవుడు నివసించిన ఆనవాళ్ళు. ఈ గ్రూవ్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ గ్రూవ్స్ అయితే 10ల సంఖ్యలో గ్రూవ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది గ్రూవ్స్ చూడండి. అంటే ఇక్కడ దాదాపు మూసి ఒడ్డున గల ఈ మచిలేశ్వర మహాదేవ్ మందిరం ఈ గుట్టపై నవీన శిలాయుగం కాలం నుంచే మానవులు ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. ఆలయ ప్రవేశం చేసే ముందు మనకు వినాయకుడి దర్శనం. ఓం నమః శివాయ. ఇక్కడ వినాయకుడి పక్కనే రాయి చెట్టు కింద మనకు అందమైన వీరభద్రుడి విగ్రహం కనిపిస్తుంది. ఇది కూడా వీరభద్రుడి ఖండిత శిల్పం. పక్కన మనకు ఇక్కడ దక్షుడు కనిపిస్తున్నాడు కదా, ఇటువైపు ప్రసూతి ఉండాల్సింది. ఇక్కడ మనకు వీరభద్రుడి పాదాలు కనిపిస్తున్నాయి. ఇదైతే ఖండిత శిల్పం. పూర్తి శిల్పం ఎక్కడుందో నాకైతే తెలియదు. మామూలుగా ఇది మనకు లక్కీగా కనిపించింది. రాయి చెట్టుకి కింద
మనకు చాలా పురాతన ఆలయాల్లో కనిపించే అష్టాచెమ్మ ఇక్కడ కూడా చెక్కబడి ఉంది. మనకు చాలా కాకతీయులు, కళ్యాణ చాళుక్యుల ఆలయాల్లో తప్పకుండా ఇది మాత్రం కనిపిస్తుంది, ఈ అష్టాచెమ్మ. దీని ఆంతర్యం ఏందో నాకైతే ఇప్పటివరకు తెలియదు, తెలుసుకోవాలి. ప్రతి సోమవారం ఈ మంటపంలో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. దానికోసం భక్తుల నుంచి విరాళాలు ఈ మఠం వారు ఆశిస్తున్నారు. విరివిగా ఈ దేవాలయానికి విరాళాలు ఇచ్చి ఆ భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని నేను ఆశిస్తున్నాను. ఇది మనము ఇందాక పైనకి వచ్చే మెట్ల దారి. ఇక్కడ గోశాల, ప్రశాంతమైన వాతావరణంలో గోశాల కూడా ఉంది. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఇతర దేవతా మందిరాలు ఉన్నాయి. అవైతే మనం ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ముఖ్యంగా మనకు కావాల్సింది మచిలేశ్వర మహాదేవ మందిరం. ఈ పురాతన ఆలయాన్ని మనం ఈరోజు చూసాం. ఇలా రోడ్డు మార్గంలో ఇలా వస్తే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా దాదాపు ఆలయం వరకు అయితే చేరుకోవచ్చు. కానీ మనం మెట్ల మార్గం గుండా పైకి వచ్చాము. ఇది కాకతీయుల నాటి శిల్పం, అంటే అలాగే వదిలేసిన శిల్పము, నంది విగ్రహము. పూర్తిగా చెక్కాల్సి ఉంటుంది, లేకపోతే ఏ కారణం చేతనో దీన్ని చెక్కకుండా అలా వదిలేశారు. ఇది కాకతీయుల నాటి శిల్పంగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు అయితే మొన్నటి వీడియోలో తెలిపారు. ఇక్కడ చూసాం కదా, రోడ్డు మార్గంలో వెళ్తే నేరుగా ఇక్కడి వరకు వచ్చేయచ్చు, ఆలయం వరకు. ఇది అన్నదాన మంటపం లేదా యజ్ఞ మంటపము. ఇది ఇక్కడి వరకే వచ్చేయచ్చు. ఆ గుట్టల ఉన్నాయి కదా రాళ్ళు, ఆ కింద ఉన్న గుహలోనే మనకు మచిలేశ్వర మహాదేవ్ వెలిసి ఉన్నారు. ఇది వీరశైవ మఠం, వీరశైవ పంచాచార్యుల్లో ఒక ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరం యొక్క పీఠం ఉంది కదా, వారి మఠం ఇది. వారికి సంబంధించిన శాఖలోని దేవాలయం ఇది. ఆధునిక భాగ్యనగరి. ఇక్కడ ఈ మందిరానికి, దత్త మందిరానికి మధ్యలో ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారు, సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు మరియు ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆలయం ఇంకా నిర్మించాల్సి ఉంది, తర్వాతి కాలంలో నిర్మిస్తారేమో చూడాలి. ఇంకా ఇందాక మనం మచిలేశ్వర మహాదేవ్ మందిరం వెళ్ళే మెట్ల మార్గంలో నవీన శిలాయుగానికి చెందిన స్టోన్ గ్రూవ్స్ చూసాం కదా, అలాగే ఇక్కడ నూతనంగా నిర్మించిన ఆలయం ఎదురుగా ఉన్న బండరాయిపై కూడా చాలా వరకు స్టోన్ గ్రూవ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గ్రైండర్ ఉంది, అది పెద్ద గ్రైండర్ లాగా. ఇట్లా స్టోన్ గ్రూవ్స్ అయితే ఇక్కడ చాలా వరకు కనిపించాయి. అంటే ఇక్కడ ఉన్న స్టోన్ గ్రూవ్స్ డెప్త్, ఆ పొడవు చూస్తే చాలా రోజులు ఇక్కడ మానవుల ఆవాసం ఉన్నట్టుగా తెలియవస్తుంది. గుడి లోపలికి వెళ్ళే దారిలోనే చాలా గ్రూవ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఆది మానవులు, నవీన శిలాయుగానికి చెందిన మానవులు తమ రాతి పనిముట్లను షార్ప్ చేసుకోవడానికి ఉపయోగించిన గ్రూవ్స్ ఇవి. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు పంచాచార్యేభ్యో నమః. శ్రీ మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి దివ్యక్షేత్రం, మంచిర్యాల గ్రామం, గండిపేట మండలం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కి పశ్చిమ ప్రదేశంలో ముచుకుందా నదీ తీరమున ఇక్కడ మచిలేశ్వర వీరభద్రేశ్వర స్వామి ఇక్కడ వెలిసినారు. ఇక్కడ విశేషం శివలింగం బ్రహ్మసూత్రలింగము, వీరభద్రస్వామి స్వయం ప్రకటితం. అంటే వీరభద్రస్వామి ఇక్కడ ఒకప్పటి ఋషులు మునులు తపస్సు చేసి క్షేత్రపాలకుడిలాగా ఆవాహన చేయగా స్వామివారు స్వయముగా ఇక్కడ నడుచుకుంటూ వచ్చి విశేషముగా కొండ కింద ఇక్కడ వెలసడం చాలా విశేషం. ఈ క్షేత్రము ఒక గుహలో ఉంటుంది. ఈ క్షేత్రంలో చాళుక్యుడు కాలం నాటిది శివలింగము.
అట్లాగే వీరభద్రస్వామి స్వయం ప్రకటితం. అట్లాగే కాకతీయ కాలం నాటి కొన్ని విగ్రహములు ఇక్కడ నిర్మించడం జరిగినది. అట్లాగే అక్కన్న మాధన్న ఇక్కడ ముచుకుందా నదిలో స్నానమాచరించి స్వామివారిని ఇక్కడ కొలిసాడనేది ఇక్కడ ప్రతీతి. ఎందుకనగా ఈ క్షేత్రానికి ఉత్తరాన ముచుకుందా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ముచుకుందా నదిలో మాదన్న స్నానం చేశాడనేది గ్రామస్తులు కానీ ఇక్కడ నానుడి ఉంది. ఏంటి అనగా దాన్ని మాదన్న మడుగు అంటారు. ఎందుకనగా మాదన్న అందులో స్నానం చేసి స్వామివారిని అర్చించినాడు కాబట్టి దాన్ని మాదన్న మడుగు అనే నామకరణం రావడం జరిగింది. ఈ క్షేత్రం వీరశైవ ఆగమోక్తముగా శ్రీ ఉజ్జయిని పీఠాధీశుల ఆధ్వర్యములో ఈ క్షేత్రం నిరంతరం పూజా కైంకర్యములు జరుగుతున్నాయి. ఈ క్షేత్రానికి శ్రావణ, కార్తీక మరియు మాఘమాసములో మహాశివరాత్రి ఉత్సవములు వైభవంగా జరుగుతాయి. విశేషముగా శ్రావణ మాసములో అనగా ఉత్తర భారతీయులు విశేషంగా పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం విశేషం. ఏంటి అనగా ఆ గంగా నీళ్లు తీసుకొని వాళ్ళు పాదయాత్రతో వచ్చి ఇక్కడ స్వామివారిని ఎక్కడైనా విశేషముగా శివుడికి అభిషేకించడం వాళ్ళకు ఆనవాయితీగా వస్తుంది. అదే విధముగా ఈ దేవాలయానికి తరతరాలుగా వాళ్ళు ఇక్కడికి పాదయాత్రతో కావాడి యాత్రగా చాలా విశేషంగా వచ్చి స్వామివారిని ప్రతి సంవత్సరం అర్చించి వెళ్తూ ఉంటారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా 4 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున కళ్యాణోత్సవము, దాని మరుసటి రోజున అగ్నిగుండ సేవ, అగ్నిగుండంలో ప్రవేశము, అనంతరం పల్లకి సేవ, రథోత్సవము, అన్నప్రసాదంతో ఈ కార్యము ముగుస్తుంది. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటి అనగా సాక్షాత్తు వీరభద్రుడు స్వయముగా కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చినట్టు ఇక్కడ స్వామివారి యొక్క పాదములు నలుపు వర్ణంలో నల్ల రంగులో స్వామివారి ఇక్కడ స్వయముగా వచ్చినట్టుగా అవి నేటికి కూడా నిదర్శనంగా ఉన్నాయి. అట్లాగే విశేషముగా ఇక్కడ స్వామివారి మాసోత్సవంలో సందర్భంగా ప్రతి నెల మాసశివరాత్రి సందర్భముగా స్వామివారి సన్నిధిలో రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే గ్రహదోష నివారణకై విశేషముగా కుజదోషం, కాలసర్పదోషం నివారణ కొరకై ఇక్కడ ప్రతి మంగళవారం, శనివారం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యములో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహం చేత వారికి అన్ని కార్యములు సఫలీకృతమైనాయి. స్వామివారి ఆశీర్వాదం పొంది వాళ్ళు నిరంతరం ఇక్కడ దేవాలయానికి రావడం జరుగుతుంది. గుడి ఎదురుగా నూతనంగా ప్రతిష్ఠించిన ఒకటి దీపస్తంభం అయితే ఒకటి ఉంది. చాలా ఎత్తైన బండరాళ్లపై ధ్వజస్తంభం ఎగురుతుంది. ఇది ప్రధాన ప్రవేశ ద్వారం. ఆ పక్కన నవగ్రహ మంటపం. మనం ఇందాక చూసాం కదా, ఈ రాయి చెట్టు కింద ప్రవేశ ద్వారానికి మనకు ఎడం వైపున వినాయకుడు మరియు ఇంకొక వైపు ఖండిత శిల్పం, వీరభద్రుడి ఖండిత శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తుంది. విరాట్ స్వరూపంతో ఉన్న ఈ పడగరాయి కింద నవగ్రహ మంటపం ఉంది. ఇదే రాయికి వెనక వైపునే ఉన్న గుహలో స్వయంభూ వీరభద్రస్వామి క్షేత్రపాలకుడై వెలిశాడు. ప్రవేశ ద్వారానికి పక్కనే మనకు నవగ్రహాలు అయితే కనిపిస్తాయి. వరకల్పవల్లి శరణంటినో తల్లి శివనామమా. ఇది పెద్ద పడగరాయి కింద ఉన్న నవగ్రహ మంటపం. ఇది నాదపుతీగ నా గుండె కోవెల నఖండ దివ్య జ్యోతి నా కంఠ కంటికను నదియించు శబ్దమా నా నాల్కపై దివ్య నర్తనల వాగ్దేవి శివనామమా శివనామమా నీకో చేతులారా మ్రొక్కి శరణంటినో
తల్లి వరకల్పవల్లి శరణంటినో తల్లి శృతుల హృదయము నీవే గతివి దివ్యాక్షరపు పంచాక్షరీ జీవమా తేజమా శివ పరములిచ్చి పోషించు చింతామణి శరణు వేడితి నమ్మ శంభు పదదాయిని శివనామమా నీకో చేతులారా బ్రొక్కి శరణంటినో తల్లి వరకల్పవల్లి శరణంటినో తల్లి నీవు తొలగించగలిగేటి పాపములను నేను సేయగలేను నిజమిది అమ్మరో సకల మంత్రాత్మిక స్వయంభూ వీరభద్రుడు మచిలేశ్వర్ మహాదేవుడు వెలిసిన గుహ వెనకవైపు భాగంలో ఋషులు మునులు తపస్సు చేసుకున్న అయ్యమఠం గుహగా పిలుచుకునే గుహ ఇది. ప్రస్తుతం ఈ ప్రదేశానికి ప్రవేశం నిషిద్ధం. ఇవ్వండి శ్రీ వీరభద్రస్వామి స్వయంగా గుట్టపైకి నడిచి వచ్చి వెలిసిన ఉజ్జయిని సంధర్మపీఠ పాలిత శ్రీమఠం వారి మచిలేశ్వర్ మహాదేవ్ మందిరం యొక్క విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పురాతన మహిమాన్విత ఆలయం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆలయం గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని మంచి మంచి చారిత్రాత్మక ఆలయాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. శివనామమా